ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీలో ఎవరెవరు లండన్ వెళ్ళబోయేది ఇంకొద్ది సేపట్లో వెల్లడవుతుంది. అంతకంటే ముందు సంగీత విభావరితో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీ సీట్ నెంబర్ ఎంత? ఏ మీరు మా సీట్స్ లో కూర్చున్నారు. మీ సీట్ నెంబర్ ఎంత? ఈ 15, 16, 17. నాదే అదే. ఓ అలాగా, అయితే ఇద్దరు ఒకటే సీట్ లో కూర్చున్నాం. ఏం మాట్లాడుతున్నావు? అదలా కూర్చుంటుంది. ఇలా What do you think? నా ఒళ్ళో ఎలా కూర్చుంటావు? ఇది నా సీట్ కదా, అందులో కూర్చోడానికి నీ ఒళ్ళో కూర్చున్నాను. అది నీ సీట్ ఎలా అవుతుంది? ఏంటమ్మా గొడవ? ఇద్దరికి ఒకే సీట్ అలాట్ చేశారు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇద్దరం ఒకే సీట్ లో కూర్చోవాలి, కరెక్టా? ఇప్పుడు నేను కూర్చుంటాను, నా ఒళ్ళో కూర్చోమనండి. మాట్లాడుకో, అసహ్యంగా మాట్లాడుకో. మీరు ఎలా ఇద్దరికి ఒకే సీట్ ఇచ్చారు? తప్పే. ఏంటి తప్పు? కొంచెం సైలెంట్ గా ఉండండి. సార్ మీరు ముందు కూర్చోండి. ఎవరి ముందు? ఈ అమ్మాయికి ముందు. ఇప్పుడు తన నా వెనకాలేగా? అవును, నా వెనకాల. లండన్ కి వెళ్లి అదృష్టవంతుల్ని తెలియజేయడానికి ఎవరొచ్చారో తెలుసా? చెప్తేనే తెలిసేది. చెప్తానయ్యా. తమిళ హీరో అయిన సత్యరాజు గారి కుమారుడు శ్రీ శిబు గారు వచ్చారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ టు లండన్ నైట్ టూర్. ఫ్రీగా ఎవరు తీసుకెళ్ళినా సంతోషమే కదా. పైగా లండన్ తీసుకెళ్తున్నారు ముందే తెలిస్తే నేను ఒక కూపన్ తీసుకునేవాడిని. రాగానే నేను అడిగాను, నన్ను టూర్కి పంపిస్తారా అని. అరే కుదరదని చెప్పినా పర్వాలేదండి. ఆ తర్వాత ఓ మ్యాటర్ తెలిసింది. మా నాన్నగారు ఉదయాన్నే ఫోన్ చేసి ఇదే మ్యాటర్ గురించి అడిగారట. ఎక్కడికి వెళ్ళినా ఆయనే నాకు పోటీ. ఇప్పుడు ఎవరెవరు జాలీగా లండన్కి ఫ్లై అవుతున్నారో చూద్దామా? టోకెన్ నెంబర్ 202 ఆనంద్. టోకెన్ నెంబర్ 315 ప్రియా. టోకెన్ నెంబర్ 570 మిస్టర్ కృష్ణమూర్తి. టోకెన్ నెంబర్ 826 కళ్యాణి. టోకెన్ నెంబర్ 420. ఏంటండి ఇది? పేరు చాలా విచిత్రంగా ఉంది. మిస్టర్ బెల్లంకొండ. తెలీదా? నేనెవరో తెలుసా? ఎవరు? మా ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపేవాడిని. అది చచ్చిపోతావు. నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? బిజినెస్ చూడరా. ఇంతకీ మీకు ఏం కావాలి సార్?